జోగి రమేష్ పాపం పండిందని అందుకే అరెస్ట్ అయ్యారని టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. జోగి రమేష్ తప్పుడు చేసి కులం పేరును వాడుకోవడం కరెక్ట్ కాదన్నారు. అమ్మవారి ముందు జోగి రమేష్ తప్పుడు ప్రమాణం చేశారు, అందుకే అమ్మవారు బుద్ధి చెప్పారు అంటున్న బుద్దా వెంకన్నతో మా ప్రతినిధి నరేంద్ర ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ ని నకిలీ మద్యం కేసులో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా కూటమి పార్టీల నాయకులు కుట్ర చేసి జోగి రమేష్ నిందులు ఇరికించారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. అయితే దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు మాజీ ఎమ్మెల్సీ బుద్ద వెంకన్న ఉన్నారు. ఆయనకి మనం విషయాలు ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా జోగి రమేష్ అరెస్ట్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? న్యాయంగా చూస్తున్నాం. తప్పు చేశాడు, పోలీసులు అరెస్ట్ చేశారు. దీన్ని చూడడానికి ఉంది, ప్రజలు కూడా అదే చూస్తున్నారు. నేను కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా తప్పు చేశాడు కాబట్టి జైలుకి వెళ్ళాడు అని అనుకుంటున్నారు. సరే, ఏదైతే తప్పు చేయలేదు కాబట్టి నేను ధైర్యంగా అమ్మవారి దగ్గర ప్రమాణం చేశాను, మీరు ఎందుకు చేయట్లేదని అడుగుతున్నారు. సార్, ఆయన మన చిన్నప్పటి నుంచి చూస్తాం, నువ్వు వచ్చి దేవుడి మీద ప్రమాణం చేయంటాం. ఎందుకంటారు? నిజంగా దేవుడి దగ్గరికి వచ్చి ప్రమాణం చేస్తే వాడు నిజాయితీ పరుడు అనుకో, అమ్మవారు ఏం చేయదు. ఒకళ్ళు దొంగ ప్రమాణం చేశాడు అనుకో, ఏమనుకుంటా అక్కడికక్కడే అయిపోతాడో లేకపోతే ఎక్కడికో ఇదవుతాడో. అక్కడ దొంగ ప్రమాణం చేశాడు కాబట్టి 2 రోజుల్లోనే లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడ దొంగ ఎందుకంటారు? అమ్మవారి గుడిగా దేవుడి మీద ప్రమాణం చేయమని నిజం చెప్తాడని. నిజం చెప్పకుండా అబద్ధం చెప్పాడు కాబట్టి అమ్మవారికి నెర చేసింది. ఇక్కడ ఇది గ్రహించాలి, ప్రజలు కూడా గ్రహిస్తారు. సార్, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం స్పందించారు. ఏదైతే ఈ తొక్కిసలాటకు సంబంధించిన ఇష్యూని తుఫాను వల్ల ప్రజల గోడును పక్కదారి పట్టించేందుకే ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ తెలుగుదేశం కూటమి పార్టీలు పాల్పడుతున్నాయి. డైవర్షన్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డికి అలవాటు, చంద్రబాబు గారికి అది లేదు. చంద్రబాబు గారి డిఎన్ఏలో ప్రజలకి మేలు చేయడం తప్ప ఈ డైవర్షన్ పాలిటిక్స్ లేదంటే కేసులు ఇరిగేయడాలు, కేసులు పెట్టేయడాలు ఆయన జీవితంలో ఉండదు. అవినీతి చేయడాలు, ఇలాంటి నకిలీ మద్యాలు ప్రోత్సహించడాలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి అలవాటు. కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 11 ఎంక్వైరీలు వేస్తే ఒక్క ఎంక్వైరీలో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఇంత తప్పు పట్టుకోలేపారు. ఇవాళ ఒక్కసారి ముఖ్యమంత్రి చేస్తానే అతని మీద ఎన్నో అవినీతి 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు, 4వ సారి కూడా చేస్తాడు. ఎక్కడ మచ్చలేని చంద్రుడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు మీద బురద జల్లితే వాళ్ళ మొఖం మీదే పడింది. సార్, ముఖ్యంగా ఏదైతే జోగి రమేష్ బీసీ నాయకుడు, ఒక బీసీ నాయకుడు గొంతు నొక్కేందుకు కూటమి పార్టీల నాయకులంతా కూడా ప్రయత్నం చేస్తున్నారంటూ జోగి రాజీవ్ మాట్లాడుతున్నారు. దీన్ని ఏ విధంగా? కల్తీ మద్యం అమ్మించి బీసీ పేరు చెప్తే అయిపోయిందా? నేను బీసీనే కదా. అంటే కల్తీ మద్యం చేయమని బీసీలు చేయొచ్చు, ఆ ప్రజల ప్రాణాలు తీయచ్చు. బీసీ అక్రమంగా నకిలీ మద్యం తయారు చేసే వాళ్ళకి వత్తాసు పాడచ్చు, అందులో వాటాలు తీసుకోవచ్చు, వాళ్ళకి అండగా ఉండొచ్చు బీసీలు అని ఏదైనా రాజ్యాంగంలో రాసుంటే చెప్పమనండి. రాజ్యాంగంలో ఏం చెప్పాలి? జోగి రమేష్ అవసరమైతే ఇగో నేను ఇలా చదివించాను, ఇగో ఎంతమందికి పెళ్ళిళ్ళు చేశాను బీసీలకి అని చూపిమను. దానికి హర్షిస్తారు తప్ప నువ్వు దొరికిపోయి బీసీలు పేరెత్తితే బీసీలు చీ కొడతారు తప్ప నిన్ను మెచ్చుకోరు. సార్, ఈ కల్తీ మధ్యంలో జోగి రమేష్ తర్వాత ఇంకా పెద్దవాళ్ళని ఎవరిని అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే జనం అనుకునేది, మేము అనుకునేది, ప్రజలు అనుకునేది అసలు ప్రభుత్వం పోవడానికి కూడా ఫస్ట్ నుంచి కల్తీ మద్యమే. దీంట్లో ఏరియాల వరగా నకిలీ మద్యం తయారు చేశారు. తయారు చేసిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉంది. ఇప్పుడు ఒక్కొక్కరు వస్తారు వెళ్ళిపోతారు. అయితే నకిలీ మద్యం కేసులో వైసీపీ పాత్ర అనేది చిన్నపిల్లడిని అడిగినా చెప్తారు. ఇది ఎవరు ఏదో అరెస్ట్ అయిన రోజు నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు, నేను నిజాయితీ పరుడిని అని వెళ్ళి దొంగ ప్రమాణాలు చేస్తే అందరూ ఇంతే. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే జోగి రమేష్ అమ్మవారి దగ్గర దొంగ ప్రమాణం చేశారో ఆ దొంగ ప్రమాణానికి అమ్మవారు తగిన విధంగా బుద్ధి చెప్పారు. ముఖ్యంగా ఏదైతే బీసీ కార్డు వాడుకునేటువంటి హక్కు జోగి రమేష్కి లేదంటూ బుద్ద వెంకన్న చెప్తున్నటువంటి పరిస్థితి.